Hello Rebels, welcome back to 15th day 30 day series of digital and affiliate marketing. ఈరోజు ఈ వీడియోలో ఒక పర్ఫెక్ట్ అఫిలియేట్ ప్రొడక్ట్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఒక్క మంచి అఫిలియేట్ ప్రొడక్ట్ మనం చూస్ చేసుకుంటే 50% సక్సెస్ అనేది అయిపోతాం. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఆ ప్రొడక్ట్ ఎలా ఉండాలి అంటే కనుక అది ఒక ప్రాబ్లమ్ని సొల్యూషన్ అనేది ఇవ్వాలి, ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఇవ్వాలి. అండ్ సెకండ్ థింగ్, ప్రమోట్ వాట్ యూ బిలీవ్ ఇన్. సో నువ్వు ఏదైతే ప్రొడక్ట్ చేస్తున్నావో దాన్ని నువ్వు ఫస్ట్ బిలీవ్ చేయాలి. అది నీ లైఫ్లో ఏదైనా ఒక వాల్యూ యాడ్ చేసి ఉండాలి. అప్పుడే నువ్వు ఈజీగా ప్రమోట్ చేయగలుగుతావు. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ చెక్ కమిషన్ ఏ రికరింగ్ ఇన్కమ్. ఏదైతే నువ్వు ప్రొడక్ట్స్ మనము సేల్ చేస్తున్నామో దాని నుంచి మనకు రికరింగ్ ఇన్కమ్ అనేది రావాలి. రికరింగ్ ఇన్కమ్ ఎప్పుడైతే వస్తుందో అది మనకు లాంగ్ టర్మ్ ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. అండ్ ఫోర్త్ థింగ్ లుక్ ఫర్ అప్లేట్ సపోర్ట్. ఇప్పుడు యాడ్స్ రన్ చేయొచ్చు అండ్ ల్యాండింగ్ పేజెస్, యూట్యూబ్లో షార్ట్స్, లాస్ట్ రీల్లో మనం వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇన్ కేస్ మీరు చూడకపోతే డెఫినెట్లీ మీరు అక్కడ చూడండి. అండ్ ఫైనల్ థింగ్ ఈస్ హౌ టు చూస్ అఫిలియేట్ ప్రొడక్ట్లో లాస్ట్ బెస్ట్ థింగ్ ఈస్ లో రీఫండ్ రేట్. సో రీఫండ్ గురించి మీరు చెక్ చేయాలన్నమాట. ఎక్కువ రీఫండ్ అడుగుతుంటే కనుక సో మన ప్రొడక్ట్లో లోపం ఉంది. సో దాన్ని మీరు రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. సో మీ యొక్క మైక్రో నీచ్ సెలెక్ట్ చేసుకొని అఫిలియేట్ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే కామెంట్లో ఐఎమ్ రెడీ టు స్టార్ట్ అని మెసేజ్ చేయండి. ఐ విల్ గైడ్ యూ, ఐ విల్ హెల్ప్ యూ ఇన్ అఫిలియేట్ మార్కెటింగ్. సో దిస్ రబల్ గానీ సైనింగ్ ఆఫ్. జై హింద్.